ఏమిరాంజీ పైన పాటలేమిటి? మరేం లేదు గుండక్క, ఇందాక చిట్టమ్మ చూడాలి బుల్లోడు వచ్చాడు, పిలవమన్నాడు. అబ్బాబే చిట్టమ్మ కిందకి దిగి రావడానికి లేదు, కావాలంటే నువ్వే పైకి బొమ్మన్నా. ఆడి రద్దమ్మా, నిన్ను అందుకట్రా ఇక్కడ కాపలా పెట్టింది. ఉండు, నేనే వెళ్ళి లాక్కొస్తాను. నువ్వు ఉండు గట్టాడా మధ్యన పానకంలో పుడకలాగా ఏదో ముచ్చట్లాడుకుంటుంటే. పరాయి వాడితో ముచ్చట్లేమిట్రా? ఊరుకోకుండాక, నాకు ఆ మాత్రం తెలదు. బుల్లెమ్మ చెప్పిందిలే అల్లుడు గారని. అల్లుడు? అల్లుడు ఎవరు? అదే ఎవరో అదేది రాంభద్ర గారి కొడుకట్టుగా. నిజమే ఉండక బుల్లోడు చూడు, మంచి జోరుగా ఉంటాడు. అమ్మా సరోజా, సరోజా ఏముండక బుల్లోడు బాగాలా? కొంప మునిగింది చెల్లాయ్. వీడు వాడే గోపాల ఇంట్లో వాడు. మన అమ్మాయి తిరిగేది వీడితోనే. నిజమేనా? నిజమే. ఏమయ్యా పెద్ద మనిషి, నీకేమైనా బుద్ధి ఉందా లేదా? మారు పేర్లు బట్టి మా ఇంట్లో దొంగతనంగా దూరతావా? ఏమోయ్, మాటలు జాగ్రత్తగా రాని. దొంగతనంగా ఏం రాలా, దొరతనంగానే వచ్చాం. పిల్లని చూడడానికి రమ్మని ఇదా మీరు చేసే మర్యాద? ఇంకా నయం, తొందరపడి చేసుకున్నాం కాదు, బోడీ సంబంధం. ఏమో గడుస్తాను, చేసిన బుద్ధి తక్కువ పని చాలక పైగా ఎదురు తిరుగుతున్నావా? చూస్తావే రాంజీ, ఉండుకుండక్క, నేను చెప్తాగా. బుల్లోడా ఏంది నీ కథా కమ్మ మిసో? నువ్వెవరో, ఏ ఊరు, ఎందుకు వచ్చావు? ఇందాక చెప్పాగా. నువ్వు చెప్పావు, నేను విన్నాలే. పర్వాలేదు, నిజం చెప్పు. ఇందాక చెప్పింది నిజమే. నిజం రుజువేంది అంట. ఇదిగో బుల్లడా, నువ్వు ఫలానా రుజువు చేసుకున్నావా పిల్లనిచ్చి పెళ్లి చేస్తా, లేదా బుర్ర రాంకీర్తన పాడిస్తా. ఇందుకు నువ్వెవరు అడగడానికి? అప్పుడే మర్చిపోయావు బుల్లడా, ఇందాక పైకి పంపినప్పుడు ఈ మాట అడగలేదే. అది వేరు. ఈ పప్పులు మన దగ్గర అడుకో, నువ్వెవరో రుజువు చేసుకో. ఏమిటి రుజువు చేసుకునేది? ఇదిగో పిల్లని చూడడానికి అమ్మాయి పంపించిన ఫోటో. అరేరే, ఇంకేముందుకుంటాక బుల్లాడు పెళ్లి చూపులకు వచ్చాడు. క్షమించరాదు, మా అమ్మకు తొందర. అవునాయన, తెలియక నాన్న ఏమీ అనుకోకు నాయన. నేను తొందరపడితే నువ్వేనా చెప్పదన్నయ్యా? అసలు నేను దొడ్డిదారిని పట్టించింది గంటన్న కదా గుండక్క. మంచిగా చూసి ముహూర్తం పెట్టించేద్దాం. ఆగండి, మా నాన్నగారికి ఉత్తరం రాసి కనుక్కోవాలి. నువ్వు రాసేదేదో రాసుకో, మా ఏర్పాట్లేవో మేము చేసుకుంటా. బుల్లుని కొంచెం జాగ్రత్తగా చూసుకో, మళ్ళీ ఏదో మెలికేసేటట్టుంటాడు. పద బుల్లోడా పద. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయించు. అందుకు గంటనే దొరికాడా గుండక్క? అదంతా నేను చూసుకుంటా గానీ, ఇంట్లో పెళ్లి కాని పెద్ద ఆడపడుచు బుల్లెమ్మని అట్టాగే అట్టి పెట్టి సిట్టమ్మకి ఎట్టా పెళ్లి చేస్తారు అంట. నిజమేనయ్యా, లక్ష్మికి ఏదైనా సంబంధం చూడు. సంబంధం చూడాలా? అసలు మీ కళ్ళకి పొరల గంబినీలే. ఇంట్లో గొర్రెలు పెట్టుకుని ఊరంతా ఎత్తుకుంటారేంటి? ఇంట్లో ఎవరున్నారు? ఎద్దంత మనిషిని నేను లేను. నీకా లక్ష్మి నుంచి పెళ్ళా? నాకంటే మంచోడు ఎవరొస్తాడు? తీసుకున్నా చూద్దాం. ఏం గుండక్క, నాకు పెళ్లి చేస్తానంటివే, బుల్లెమ్మకు బుల్లుని తెచ్చి నాకు పిల్లని తెచ్చి ఇదంతా గొడవ పడే బదులు మా ఇద్దరికి ముడి పెడితే చిలక గోరంకిలా నీ కాళ్ళ ముందే పడి ఉంటాంగా. నిజమేనయ్యా? సరేలే, వీడికి పెళ్లి చేస్తే మన మాట విన్నట్టే. ఇప్పుడు నేను వింటున్నాను గనక ఇదిగో గంటనా, నువ్వు చేసేది లేదు చచ్చేది లేదు, పడ్డానికి నాకు ఎదురు వస్తున్నావు. నాకు ఆట తిక్కరేగిందంటే నీ ఒళ్ళు పంబరేగుద్ది, జాగ్రత్త. వేళపడంట తంతానంటుంటే ఏం గుండక్క, సరేనా? సరేలేరా. ఎవయా గుండమ్మ కూతురుకు సంబంధం కుదిరిందటగా? ఎవడా చెప్పింది? ఎవడేమిటి, పిల్లని చూసి కాయ కాడా చేసుకున్నారంట. ఓ పిచ్చిదానా, నేనంత సులభంగా వర్ణిస్తాను? రామభద్రయ్యకు ఆకాశరావన్న ఉత్తరం రాసేశాను. ఈ దెబ్బతో పీటల మీద పెళ్లి ఆన్ ఫట్. మన అంజికి పెళ్ళేట వెంకన్నా? మరి చిన్నయ్య గారికి ఎప్పుడో బాబు. ఇగో అవతరం కూడా ఉంది. ప్రియమైన నాన్నగారికి రాజా నమస్కారాలు. పిల్లలు చేసుకోమని బ్రతిమాలుతున్నారు. ఇల్లరికం ఉండాలట. నేను మా నాన్నగారి ఇష్టమని చెప్పాను. మీకు ఈ సంబంధం ఇష్టం లేదని ఘాటుగా వ్రాసేయండి. అప్పటికీ వాళ్ళు ఇష్టపడితే చేసుకుంటాను. ఇట్లు రాజా. రామభద్రయ్య గారికి నమస్కారములు. మీరు రొంపిలో దిగుతున్నారు. గుండమ్మతో వియ్యమందితే కొరివితో తలగోక్కున్నట్టే. ఆవిడ మొగుడికి మందు పెట్టి చంపింది. కూతురు తల్లి కంటే 5 ఆకులు ఎక్కువ చదివింది. జాగ్రత్త. తర్వాత మీ ఇష్టం. మీ శ్రేయోభిలాషి ఆకాశరామన్.
ఈయనెవరు బాబు? అక్కడ గంట ఏనో పెద్ద మనిషి ఉన్నాడులే, వాడి పని అయి ఉంటుంది. కల్లాయ్ గుళ్ళో పెళ్లి బ్రహ్మాండంగా జరిపించాలనుకో, ఖర్చు 3 రూపాయల 30. ఎంత గుళ్ళో పెళ్లి అయితే మాత్రం మరీ ఇంత అన్యాయమే గుండక్క. ఈ గంటన తూతు మంత్రం చేశాడు. ఏది ₹1 లెట్టకి సాయంత్రం అటు రిక్షా మీద దూరేకొస్తాం. పోరా, ఈ వేళతో నీ దరిద్రం వదిలిపోయింది. బంగారం లాంటి పెళ్ళాం దొరికింది. ఒకప్పుడు మాత్రం నాకేం దరిద్రం అంట. దరిద్రం ఒక నీది గాని. ఇదిగో గంట నా ఉత్తరం చదువు. ఎక్కడి నుంచి అన్నయ్య? రామభద్రయ్య గారి దగ్గర నుంచి. చదువు అన్నయ్య చదువు. గంగా భాగీరథి సమానురాలైన గుండమ్మ గారికి రామభద్రయ్య వ్రాయునది. మీ ఇంటికి వచ్చి మీ వ్యవహారం అంతా గ్రహించాను. ఊళ్ళో మీకున్న పేరు ప్రతిష్టలు విన్నాను. బాగుంది బాగుంది. చదువు చదువు. మా బోటి వాళ్లతో వియ్యమందే అర్హత మీకు లేదు. మీ పిల్లను మేము చేసుకోము. ఒకవేళ మా వాణ్ణి మభ్యపెట్టి మీరు పెళ్లి చేసినా వాడు ఈ గడప దొక్కడానికి వీల్లేదు. నా ఆస్తిలో ఒక్క దమ్మిడి కూడా వాడికి ఇవ్వను. ఇది గ్రహించవలెను. ఇట్లు రామభద్రయ్య. అయ్యో అయ్యో, ఎంత అప్రదిష్ట, ఎంత అప్రదిష్ట. చెల్లాయ్, ఇది కూడా ఒకందుకు మన మంచికేలే. మంచి ఏమిటన్నయ్య, కొంప మునిగిపోతేను. ఏం మునిగిపోలేదు గుండక. బుల్లాని గడుకుని పెళ్లి చేసేద్దాం. వాళ్లకు పిల్లనిస్తావా? ఇంకా మంచి మర్యాద లేకుండా నానా తిట్లు తిట్టేస్తాను. అసలు వాళ్ళు బతివిలాడినా మన పిల్లను వాళ్ళకి ఇవ్వం. మన పిల్లకి పెళ్లి కాకుండా పోతుందా? వీడి తాతలాంటి వాళ్ళని తీసుకొస్తాను. ఎంతైనా నీ ఎదబుద్ధి పనిచావు కాదు గంటన్నా. ఏదైనా పేచి వస్తే కద్దొయ్యటానికి ప్రయత్నించాలి కానీ ఎడగొడతానంటావేంటి అంట. ఇంతకీ ఆ బుల్లాడు పెళ్లి ఒప్పుకున్న తర్వాత వాళ్ళ నాన్న ఒప్పుకోపోతే మాత్రమే కొడుకుని గడప దొక్కనివ్వని అంటుంటే ఏం చేస్తావో? ఆ కోని మన గడపలోనే ఉంటాడు. మనం కోరుకునేది అదే కదా. ఏం గుడ్డక దీనికే దిగులు పడతావు ఎందుకో? పిల్లోడు నీ కళ్ళ ముందుంటూ మంచిదేగా. నాకు తలవ గడుపుతాను. సిట్ట మా అత్తారింటికి వెళ్ళిపోతే మనేతో గుండక్క 3 నాటికి మంచం ఎక్కదో. లక్షణంగా పెళ్లి చేసి అల్లుడిని ఇంటూ అట్టు పెట్టుకోక అట్ట 7 మొక్కలు ఎడతారు ఎందుకు అంట. అల్లుడు ఇల్లరికం రావాలని నేను మొదటే చెప్పాను. అది కాదు నా దిగులు. తండ్రి వద్దంటే ఆ పిల్లాడు మాత్రం చేసుకుంటాడా? బుల్లోడు సంగతి సిట్టం చూసుకుంటది, మనకెందుకు? అయినా పెద్దోళ్ళు వద్దంటే మాత్రం చేసుకోదలిసినాడు ఊరుకుంటాడా? ఉండుకుండక ఉండు, బుల్లాన్ని పిలుచుకొస్తా ఉండు. ఏం బుల్లాడా ముఖం వేలాడేశావు? నీకు ఉత్తరం వచ్చిందా? మాకు వచ్చిందిలే. ఈ పెద్దాళ్ళకుండే తెగులే ఇది. ముందిట్టాగే అంటారు, తర్వాత వాళ్ళే కాళ్ళబేరానికి వస్తారు. అయినా కన్న కొడుకును కాదని ఎంతకాలం ఇట్టా మీ నాన్న ఉంటాడో నేను చూస్తాను. నీకే లక్షణంగా నువ్వు ఇక్కడే ఉండు. కూర్చో బుల్లాడు. ఏం గుండక్క మాట్లాడవే? అంతకన్నానా అబ్బాయి ఉండాలే గాని పువ్వుల్లో పెట్టి పూజించుకోము. ఇంకేం బుల్లాడా? అయినా ఇల్లరికం అంటే చులకనలే. నిన్ను ఇక్కడ చులకన చేసేది ఎవడంట? నేను ఇక్కడ ఉండనే ఉంటాగా. ఎవడైనా పల్లెత్తి మాట అంటే పళ్ళు రాలకొట్టను అనేవాళ్ళు మన ఎదురంటారా? చాటు నీలాంటి కుక్కలు ఎన్ని మురిగితే మాత్రం లెక్క ఏమిటంట? ఏదో మాట వరుసకనాలే గంటన్నా. అసలు కుక్కకి నీకు పోలికేమిటి? కుక్కకి విశ్వాసం ఉంది, ఆ డబ్బు నీకెక్కడిది? ఇదిగో చెల్లాయ్, నేను ఇప్పుడే చెప్తున్నా, ఈ సంబంధం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. నీ ఇష్టం ఎవడు కావాలంట? బోడిష్టం. ఏం మాటలు తమిరిపోతున్నావే? అంతటితో ఆ పని సంతోషించు. అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నా. ఆగాదు, నువ్వు పోతే ఈ పెళ్లిలో ఎట్టి చాకిరంత ఎవడు చేస్తాడు? ఏం కూడా మాట్లాడమే? బుల్లెట్ సందేహిస్తున్నాడు. ఎందుకు నాయన సందేహం? ఈ ఇల్లంతా నీదే, మహారాజులా ఉండొచ్చు. ఏం బుల్లడా ఇంకా నానబెడతావే? ఒప్పేసుకో. సరే, మీరు ఇంతగా చెబితే. అది గది మాట. పిచ్చోడు అనుకున్నావు, వీడు భలే అసాధ్యుడని. ఉన్నాళ్ళంతా ఎదవలైతే మన తెలివికే దీటిలా గెలిగిపోదా అంట. ఇక పెళ్లి ఏర్పాట్లు కానివ్వండి. ఇదిగో గంటనా, నా పెళ్లిలాగా తూతు మంత్రం చేసావు, ఈ చిట్లిపోద్ది. తమ్ముడు పెళ్లి మంచి వైభోగంగా జరగాలి. రా తమ్ముడు రా.